హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను పీతల కర్రీ. పీతల కర్రీ ప్రిపరేషన్ కోసం నేను తీసుకున్నాను ఒక 1 kg పీతలు. దీంట్లోకి ఒక 3 పెద్ద సైజ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను. అలాగే ఒక 2 గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను. ఆనియన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని మనం పక్కన స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆ గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేగించుకోవాలి. అలాగే 2 గ్రీన్ చిల్లీస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనకి నూనె కొంచెం పైన తేలి వరకు చూసుకుని ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా మగ్గేదాకా మనం మూత పెట్టుకుని మనం మగ్గించుకోవాలి. తర్వాత నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అదంతా కూడా పచ్చి వాసన పోయేదాకా కూడా మనం వేగించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఆ పీతలు అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న పీతలు ఇందులో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుని కొంచెం మనం పీతలను వేపుకున్న తర్వాత నేను దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇందులో బాగా కలుపుకుని తర్వాత నేను ఇందులో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో థిక్నెస్ బట్టి మీరు వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి. ఇవి వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 20 minutes కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత మనం పక్కన చింతపండు నానబెట్టుకోవాలి. నేనైతే కొంచెం లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ 20 minutes ఇది పీతల కర్రీ అనేది కుక్ అయిన తర్వాత ఆ చింతపండు రసం అనేది ఇందులో యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుని ఒక 5 minutes ఉడికిన తర్వాత మనం దీన్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 minutes ఉడకనివ్వాలి. ఆ చింతపండు రసం అంతా కూడా దీనికి పట్టేదాకా కూడా బాగా మనం ఉడకనివ్వాలి. అలాగే గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను నేను. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 10 minutes దీన్ని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో దించే ముందు మనం గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే పీతల కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధురి వ్లాగ్స్. దీన్ని మనం రెడీ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే పీతల కర్రీ మనకి చాలా బాగుంటుంది. దీన్ని నేను మీకు టేస్ట్ కూడా చేసి చూపిస్తాను. పీతల కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.